జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు సిటీ మరియు 53, 54 డివిజన్ల అభివృద్ధి ప్రదాత, ప్రజా సేవకుడు, అందరివాడు, మా నాయకులు, మా శ్రేయోభిలాషి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు షేక్ జమీర్, మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్, షేక్ జహీర్, 53, 54 డివిజన్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి, మాజీ కార్పొరేటర్. క్లీనింగ్ మిషన్ల ద్వారా 49 రోజుల్లో నెల్లూరులో దుమ్ము లేకుండా చేస్తానని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం కోటమెట్లో స్వీపింగ్ మిషన్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విచ్చేశారు. 4.5 కోట్ల రూపాయల విలువ కలిగిన 5 స్వీపింగ్ మిషన్ వాహనాలను కార్పొరేషన్కు స్వచ్ఛంద కార్పొరేషన్ అందజేసింది. ఈ స్వీపింగ్ మిషన్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. రోడ్ల శుభ్రతను మెరుగుపరిచేందుకు మిషన్ స్వీపింగ్పై మంత్రి దృష్టి పెట్టారు. అవసరాన్ని బట్టి విడతల వారీగా స్వీపింగ్ మిషన్ వాహనాల సంఖ్యను పెంచుతామని ఆయన వెల్లడించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని ప్రక్కన పెట్టేసి రాజకీయాలు చేశారన్నారు. మా హయాంలో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. తల్లికి వందనం వేశామని, రైతు భరోసా వేస్తున్నామని, ఆగస్టులో ఫ్రీ బస్ రాబోతుందని, రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి వైఎస్ఆర్సీపీ ఓర్వలేకపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో 11వ డివిజన్లో, 54వ డివిజన్లోను, 9వ డివిజన్లో ఈ మూడిట్లో పార్కులు మరి ఎన్టీఆర్ సుజల వాటర్ కార్యక్రమాలను యాక్చువల్గా ఈరోజు ప్రారంభించాం. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలకి ఏది వస్తే అవసరం అటువంటి ఎన్టీఆర్ సుజల పథకం 2014-15లో మేము ప్రారంభిస్తే 6 లక్షల లీటర్లు ప్రతిరోజు ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశం చేస్తే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు 2 లక్షలు రివైజ్ చేశాం. త్వరలో మిగతా 4 లక్షలు కూడా రివైజ్ చేస్తాం. వాటితో చిన్న ప్లాంట్లు 60 ప్లాంట్లు డిసైడ్ చేశారు. 60 ప్లాంట్లు కూడా త్వరగా అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికైతే 20 ప్లాంట్లు చేశారు. ఇవాళ 11వ డివిజన్లో 2 ప్లాంట్లు ఇనాగరేషన్ చేశారు. అదేవిధంగా 54లో చక్కటి పార్కు చాలా చక్కగా వచ్చింది. 9వ డివిజన్లో పార్క్ వచ్చింది. 54లో 5 ఎకరాల మంచి స్పోర్ట్స్ సిటీని తయారు చేస్తున్నాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ 5 ఎకరాలు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో ఇనాగరేషన్ చేయబడ్డాయి. దాంతో ఈరోజు ఈ 42-43 డివిజన్లో నెల్లూరులో 100% స్వీపింగ్ మిషన్ ద్వారా చిమ్మాలనే విధంగా ఆదేశించాను. దానికి ఆల్రెడీ అనేక మిషన్లు కొన్నారు. స్వీపింగ్ మిషన్ కాంపాక్ట్లు ఇవాళ కూడా యాక్చువల్గా 5 మిషన్లు యాక్చువల్గా ఇనాగరేషన్ చేశాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్లో ఇవన్నీ చేసి చక్కగా స్వీపింగ్ నీట్గా చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు, 85 లక్షల చెత్త వదిలేసిపోయారు. ఇవన్నీ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. వారిచ్చే గైడ్లైన్స్ ప్రకారం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఈ 1 yearలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే పెన్షన్స్ కావచ్చు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, నిన్న తల్లికి 100 కింద 68 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్లు వేశారు. ఈ నెలలోనే రైతు సోదరులకు ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు. ఆగస్టు 15 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, చక్కగా అన్నా క్యాంటీన్స్ 204, నెల్లూరులో అయితే ఏసీ బస్ షెల్టర్స్, 50 పార్కులు, 54 స్కూల్స్ పునరుద్ధరిస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా చక్కగా 1 by 1 ఖజానా ఖాళీ అయిన చేస్తున్నాం. నేను రాష్ట్ర ప్రజలందరూ చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలో తెలుగుదేశం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో 100% పాలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. విద్యావేత్తగా, ఆరోగ్య బాంధవుడిగా, నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు, మా శ్రేయోభిలాషి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ పోట్లూరి రామకృష్ణ, 47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్, నెల్లూరు సిటీ.
Hi Nilor, please subscribe to N3 TV.